ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు నేడు తలపెట్టిన బంద్ ను విరమించాయి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో బంద్ విరమిస్తున్నట్లుగా ఏపీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఇక విద్యాశాఖలో కొందరు అధికారులు అనుసరిస్తున్న తీరుపై నిరసనగా బంద్ కు పిలుపునిచ్చాయి. యాజమాన్యాల సంఘాలు తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా అధికారులు అతిగా స్పందిస్తున్నారంటూ ఆరోపించాయి. అయితే దీనిపై ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలం కావడంతో బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది యాజమాన్యాల సంఘాలు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, లక్ష్మి, ఈ రోజు జరగాల్సినటువంటి ప్రైవేట్ పాఠశాలల బంద్ అయితే విరమించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత అర్ధరాత్రి ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. అందుకే తాము బంద్ విరమిస్తున్నట్లయితే వారు ప్రకటించారు. దీంతో ఈ రోజు యథావిధిగా పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా అటు ప్రభుత్వం గాని అధికారులు గాని వేధిస్తున్నారని, అనవసరమైనటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే తమపై కక్ష సాధింపులు చేస్తున్నారనేది కూడా వారు ఆరోపిస్తూ వచ్చారు. అంతేకాకుండా తమ సర్వీసులు ఏవైతే ఉన్నాయో లైసెన్సులు రద్దు చేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారనేది కూడా వారు చేసినటువంటి అభియోగం. ఈ తరుణంలోనే అటు ఫీల్డ్ అధికారుల నుండి అసభ్యకరమైన సందేశాలు గానీ హెచ్చరికలు వస్తున్నాయని, షోకాట్స్ నోటీసులు, గుర్తింపు రద్దు చేస్తామనేటువంటి బెదిరింపుల నేపథ్యంలోనే తాము బంద్ కు వెళ్తున్నట్లు నిన్న ప్రైవేట్ పాఠశాలలు ఎవరైతే యాజమాన్యాలు ఉంటాయో అపుస్మా వారు ప్రకటించడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే అటు ఈ బంద్ను ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ కూడా ఖండించడం జరిగింది. అటు కేవలం సేవా దృక్పథంతో విద్యారంగంలో విద్యార్థులకు సేవ అందించాల్సినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ డిమాండ్లు సాధించుకుంటామనే కారణంతో ఈ విధంగా బంద్ చేపట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా రాష్ట్ర అధ్యక్షుడు PTLU నుంచి దిద్దే అంబేద్కర్ ఖండించడం జరిగింది. పూర్తిగా విద్యను వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో ఆ వ్యాపారానికి ప్రభుత్వం అడ్డొస్తుందని చెప్పడం శోచనీయం అంటూ కూడా ఆయన ఖండించడం జరిగింది. ఈ తరుణంలోనే అటు విద్యా సంస్థల యాజమాన్యాలు వైపు, ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ మరోవైపు వాదించుకుంటున్న నేపథ్యంలో అర్ధరాత్రి జరిగినటువంటి చర్చలు అనేది కూడా పూర్తిగా అటు విద్యార్థి సంస్థలకు వ్యతిరేకంగానే ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇటువంటి బంద్ కూడా చేపట్టవద్దు, ప్రభుత్వం మీకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తుంది, తక్షణమే బంద్ విరమించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించడంతోనే ఈ రోజు బంద్ అయితే వాయిదా వేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ తరుణంలోనే ఈ రోజు ఉదయం అన్ని పాఠశాలలు కూడా 9 గంటల నుంచి తెరుచుకోనున్నట్లయితే చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. ప్రైవేటు స్కూల్స్ అన్నీ కూడా బంద్ని ప్రకటించాయి. కారణం, ప్రైవేటు విద్యా సంస్థలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు భయంకరంగా వేధిస్తున్నారు అంట. మీరు బంద్లేంట్రా? అసలు ప్రైవేటు విద్యా సంస్థల కాన్సెప్ట్ ఏంటి తెలుసా? చారిటీ అంటే తెలుసా? సేవ. నా దగ్గర బోలం డబ్బు ఉంది, సమాజానికి విద్య పేరుతో సేవ చేస్తానంటేనే ప్రైవేట్ స్కూల్స్కి అనుమతి ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక నిబంధన. మీ పునాదిలే దోపిడీ. విద్య పేరుతో మీరు భయంకర దోపిడీ చేస్తున్నారు. మీకు హక్కులేంటి? హక్కుల యొక్క ఉల్లంఘన ఏంటి? మీరు దోచుకోపడ్డం ఏంటి? మీరే కదా సమాజాన్ని మొత్తం దోపిడీ చేస్తున్నారు. మీ యొక్క దోపిడీకి అడ్డు తగులుతుందని అనే ఒక భ్రమలో బంద్. నిజంగా రేపు కానీ ఆ బంద్ విజయవంతమైతే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుందని. రేపు ప్రైవేటు స్కూల్స్